హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ శ్రీ వరల్డ్. ఈ వీడియోలో ఫ్యామిలీ ప్రాక్టీస్ అనే హాలీవుడ్ మూవీ గురించి తెలుసుకుందాం. మూవీ స్టార్టింగ్లో మనకి సీమోన్ని చూపిస్తారు. సీమోన్ తన ఫ్యామిలీకి దూరంగా తన లవర్తో కలిసి ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్షిప్ కూడా ఉంటుంది. వాళ్ళిద్దరు కార్టూన్ ఆర్టిస్టులు. సీమోన్ ఫ్యామిలీలో అందరూ డాక్టర్లే. అతను కార్టూన్ ఆర్టిస్ట్ అవ్వడం ఫ్యామిలీకి ఇష్టం లేదు. అందువల్ల తన ఫ్యామిలీకి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఒకరోజు సీమోన్ తన లవర్ని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఆ రోజు వాళ్ళ ఫాదర్ బర్త్డే. అందరూ అక్కడ సెలబ్రేట్ చేస్తూ ఉంటాడు. అక్కడికి వెళ్ళినాక సీమోన్కి ఒక లేడీ కొత్తగా కనిపిస్తుంది. ఆమె చాలా అందంగా ఉంటుంది. ఆ లేడీ ఎవరా అని వాళ్ళ మదర్ ఆగ్నెస్ని అడిగితే ఆమె మీ ఫాదర్ సెక్రటరీగా పనిచేస్తుందని చెప్తుంది. సంజన ఇంతకుముందు ఆగ్నెస్ హస్బెండ్ కార్ల దగ్గర పేషెంట్. కార్ల్ తన దగ్గరికి వచ్చిన పేషెంట్స్తో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటూ ఉంటాడు. ఆ విషయం తెలిసిన ఆగ్నెస్ ఏమీ చేయలేదు. కార్ల్ అంటే ఆమెకు చాలా ఇష్టం. అంతేకాకుండా ఆమె కూడా కార్ల దగ్గరే పనిచేస్తూ ఉంటుంది. ఆ రోజు కార్ల్ బర్త్డే సెలబ్రేట్ చేసిన తర్వాత సీమోన్ తన లవర్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. సీమోన్ లవర్ అతను గీసిన డ్రాయింగ్స్ని తీసుకొని ఒక పెద్ద ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలని అనుకుంటుంది. వాళ్ళిద్దరూ ఆ ఎగ్జిబిషన్కి హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఆగ్నెస్ ఆ ప్లేస్కి వస్తుంది. సీమోన్తో సపరేట్గా మాట్లాడుతుంది. సీమోన్, మీ ఫాదర్ హాలిడే ట్రిప్కి వెళ్తున్నాడు. నేను కూడా ఆ ట్రిప్కి వెళ్ళాలి. ఒకవేళ నేను ఆ ట్రిప్కి వెళ్ళకుంటే అతను సంజనాను తీసుకొని వెళ్తాడు. వాళ్ళిద్దరు వెళ్ళడం వల్ల మా ఇద్దరి మధ్య రిలేషన్ పాడవుతుంది. కనుక నువ్వు నా ప్లేస్లో వర్క్ చేస్తే నేను మీ ఫాదర్ కలిసి ట్రిప్కి వెళ్తామని సీమోన్ని అడుగుతుంది. మొదటగా సీమోన్ వర్క్ వద్దనుకున్న వాళ్ళ మదర్ కోసం అక్కడ పనిచేయడానికి నిర్ణయించుకుంటాడు. ఆ విషయం తన లవర్కి చెప్తాడు. అలా చెప్తే ఆమె మనిద్దరం ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలి, నువ్వు ఇలా వెళ్ళిపోతే ఎలా అని అడిగితే నేను వెళ్ళకుంటే మా మదర్ రిలేషన్ పాడవుతుంది, కనుక నేను కంపల్సరీగా వెళ్ళాలని ఆమెకు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సీమోన్ ఇంటికి రాగానే కార్ల్ అతను చేయవలసిన పని గురించి అతనికి వివరిస్తూ ఉంటాడు. నేను ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలన్నీ నువ్వు టైప్ చేసి పెట్టాలని అతనికి చెప్తాడు. అతనికి వర్క్ అప్పగించిన తర్వాత కార్ల్, ఆగ్నెస్ ఇద్దరు కలిసి హాలిడే ట్రిప్కి వెళ్తారు. ఒకరోజు సీమోన్ వర్క్ చేసి అలసటగా ఉందని ఒక చోట కూర్చుంటాడు. అక్కడికి సంజన వస్తుంది. నువ్వు మీ మదర్ ప్లేస్లో రాకుంటే నేను మీ ఫాదర్ హాలిడే ట్రిప్కి వెళ్ళేవాళ్ళం. నీ వల్లే నేను ఇక్కడ ఉండాల్సి వచ్చిందని అతనితో కొంచెం కోపంగా మాట్లాడుతుంది. మళ్ళీ అతని దగ్గరకు వచ్చి మీ ఫాదర్కి నాకు చాలా స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉంది. మీ ఫాదర్కి నేనే కాదు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని అతనికి చెప్పి వెళ్ళిపోతుంది. ఆ మాటలు విన్న సీమోన్ ఫీల్ అయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా మరుసటి రోజు సంజన కాళ్ళతో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. నీకు వైఫ్, సన్ ఇద్దరు ఉన్నారు, నాకెవరు లేరు. నువ్వు నీ వైఫ్తో హాలిడేస్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నావు, నేను మాత్రం ఇక్కడే ఉన్నానని అతనితో కోపంగా మాట్లాడుతుంది. ఈ మాటలన్నీ పైనుంచి సీమోన్ వింటూ ఉంటాడు. సంజన కాల్తో ఫోన్ మాట్లాడిన తర్వాత ఆమె రూమ్లోకి వెళ్ళి బాధపడుతూ ఉంటుంది. అది చూసిన సీమోన్ సంజన దగ్గరికి వెళ్ళి ఆమెను ఓదారుస్తాడు. ఆ మూమెంట్లో సంజన సీమోన్ని హగ్ చేసుకుంటుంది. అంతేకాదు అతన్ని కిస్ కూడా చేస్తుంది. సీమోన్ హవాక్కయ్యి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. దాని గురించే బాగా ఆలోచిస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ సీమోన్ వర్క్ చేస్తూ ఉన్నప్పుడు సంజన వస్తుంది. సీమోన్ సంజన దగ్గరికి వెళ్ళి నిన్న జరిగిన దానికి సారీ, ఈ విషయం గురించి నేను ఎవరికి చెప్పానని సంజనతో అంటాడు. ఆమె ఏం పర్లేదు, ఆల్రెడీ నేను మీ ఫాదర్కి చెప్పేశానని చెప్తుంది. ఆ మాట వినగానే సీమోన్ షాక్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఆమె వాళ్ళ డాడీ పేషెంట్ అని తెలిసి ఆ రోజు సంజన వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఫైల్ తీసి చూస్తాడు. ఆమె సైకలాజికల్గా బాధపడుతుందని అతనికి తెలుస్తుంది. ఆ రోజు కొరియర్లో ఒక బుకే వస్తుంది. అది సీమోన్ ఫాదర్ సంజనకి పంపించి ఉంటాడు. ఆ విషయం తెలుసుకున్న సీమోన్ కోపంలో ఆ బుకేని తీసుకెళ్లి వెళ్ళి చెత్తకుండిలో పడేస్తాడు. తన వర్క్ పూర్తయిన తర్వాత సీమోన్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక కాఫీ షాప్ దగ్గర సీమోన్ లవర్ మరొక వ్యక్తితో కనపడుతుంది. ఆ వ్యక్తి ఎవరని అడిగితే ఆమె అతను నా ఫ్రెండ్, నువ్వెటు నాకు ఎగ్జిబిషన్లో సపోర్ట్ చేయలేదు, అతనన్న తోడుగా ఉంటాడని అతన్ని పనులు చేర్చుకున్నానని సీమోన్కి చెప్తుంది. నువ్వు మళ్ళీ త్వరగా వర్క్లోకి రావాలని కోరుకుంటున్నానని సీమోన్ కిస్ చేస్తుంది. తర్వాత సీమోన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి ఆమె పైన సీమోన్కి అనుమానం ఉంటుంది. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే సీమోన్ వర్క్ రాగానే సంజన తన ఫైల్ కోసం వెతుకుతూ ఉంటుంది. అది చూసిన సీమోన్ ఆమె చూడడానికి ఫైల్ ఇస్తాడు. కొంత సమయం తర్వాత ఆ ఫైల్ తీసుకోవడానికి ఆమె దగ్గరికి వెళ్తే సంజన ఆ ఫైల్ ఇవ్వదు. సీమోన్ బలవంతంగా ఆ ఫైల్ తీసుకోవడానికి ట్రై చేస్తాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగే తోపులాటలో సంజన అతన్ని కిస్ చేస్తుంది. ఈసారి సీమోన్ కూడా ఆమెను కిస్ చేస్తాడు. తర్వాత వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అవ్వాలనుకుంటారు. అక్కడే చేస్తే వాళ్ళ కొలీగ్ తెలుస్తుందని సంజన సీమోన్ని కిందున్న గదిలోకి తీసుకుని వెళ్ళి అక్కడ అతనితో ఇంటిమేట్ అవుతుంది.
వాళ్ళిద్దరూ బాగా ఎంజాయ్ చేస్తారు. అలా ఇంటిమేట్ అయిన తర్వాత సంజన సీమోన్ని తన సైకిల్ దగ్గర డ్రాప్ చేస్తుంది. అతను వెళ్ళేటప్పుడు అప్పుడప్పుడు ఇంటికి వచ్చి నన్ను కలుస్తూ ఉండని చెప్తుంది. సీమోన్ అందుకు ఓకే అంటాడు. ఆ రోజు సీమోన్కి ఏదో తెలియని ఆనందం. ఆ రోజు నుంచి సంజనను తలుచుకుంటూ ఆమె ఫోటోలను చూస్తూ ఉంటాడు. అలా ఉండగా ఒకరోజు సీమోన్ని వాళ్ళ ఫ్రెండ్ పబ్కి రమ్మని పిలుస్తాడు. అక్కడికి తన లవర్ కూడా వస్తుంది. ఆ రోజు నైట్ అందరూ ఆ పబ్కి వెళ్తారు. సీమోన్ ఫ్రెండ్స్ అందరూ అక్కడ బాగా ఎంజాయ్ చేస్తారు. కొంత సమయానికి సీమోన్ లవర్ సీమోన్ దగ్గరికి వస్తుంది. అప్పుడు సీమోన్ తను సంజనతో ఇంటిమేట్ అయిన విషయం ఆమెకు చెప్తాడు. ఆ విషయం వినగానే ఆమెకు చాలా కోపం వస్తుంది. బాధలో ఇంకొకసారి నీ ఫేస్ నాకు చూపించొద్దని అతనిపైన కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో సంజన నుంచి సీమోన్కి ఒక మెసేజ్ వస్తుంది, ఆ రోజు ఇంటికి రమ్మని. ఆ మెసేజ్ చూసిన తర్వాత సీమోన్ ఆమెను కలవడానికి ఇంటికి వెళ్తాడు. ఆ రోజు నైట్ వాళ్ళిద్దరు కలిసి డిన్నర్ చేసిన తర్వాత మళ్ళీ ఇంటిమేట్ అవుతారు. ఆ రోజు రాత్రంతా బాగా ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ సీమోన్ నిద్ర లేవగానే సంజన ఇంట్లో సామాన్లు ఏం లేవు, నేను సరుకులు తేవడానికి వెళ్ళాలని ఒక లెటర్లో రాసి ఉంటుంది. ఆ లెటర్ చూడగానే అప్పుడే వాళ్ళ ఫాదర్ అక్కడికి వస్తాడు. ఇక్కడేం చేస్తున్నావని అతన్ని అడిగితే సీమోన్ నువ్వు ఇక్కడేం చేస్తున్నావని అడుగుతాడు. అప్పుడు కార్ల్ ఇది కూడా నా ఫ్లాటే, అప్పుడప్పుడు బుక్స్ కోసం ఇక్కడికి వస్తూ ఉంటానని సీమోన్తో అంటాడు. కానీ సీమోన్ అక్కడ ఎందుకున్నాడో అతనికి తెలుసు. కార్ల్ సంజనాకి ఒక బిడ్డ కావాలి, నాకు ఆపరేషన్ అవ్వడం వల్ల ఆమెకు ఇవ్వలేను, జస్ట్ ఆమెతో రిలేషన్లో ఉన్నానని అతనితో అంటాడు. కొంత సమయానికి సంజన అక్కడికి వస్తుంది. కార్ల్ ముందరనే సీమోన్ని కిస్ చేస్తుంది. వాళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతున్నట్టు అతనికి తెలియాలని కావాలని అలా చేస్తుంది. అది జరిగిన సీమోన్ ఒక చిన్న చిరునవ్వు నవ్వుతాడు. కార్ల్ ఈ విషయాన్ని ఆగ్నేస్కి చెప్తాడు. ఆగ్నేస్ అతనికి ఫోన్ చేస్తుంది. నేను మీ ఫాదర్ని ఆమెకు దూరం చేయాలనుకున్నాను, కానీ నువ్వు మళ్ళీ ఆమెతో రిలేషన్ పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు, నువ్వు నా సన్ను అయితే ఆమెకు దూరంగా ఉండాలని అంటుంది. సీమోన్ ఆమెను కన్విన్స్ చేయడానికి చాలా ప్రయత్నిస్తాడు. అందుకు ఆమె ఒప్పుకోదు. నీ లైఫ్ బాగుండాలంటే నీ లవర్ దగ్గరికి వెళ్ళు, ఆమెను కలువని సీమోన్ని చెప్తుంది. తర్వాత సీమోన్ తన లవర్ని కలవడానికి వెళ్తాడు. ఆమెను కలుస్తాడు. కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేస్తాడు. అందుకు ఆమె ఒప్పుకోదు. తిరిగి అతన్ని వెళ్ళిపోమని అంటుంది. సీమోన్ బాధపడుకుంటూ రూమ్కి వెళ్ళిపోతాడు. ఆమె రిజెక్ట్ చేసిందన్న బాధలో తను డ్రా చేసిన కార్టూన్ డ్రాయింగ్స్ అన్ని చింపి పడేస్తాడు. అప్పుడే స్పృహ కోల్పోయి కింద పడిపోతాడు. కొంత సమయానికి వాళ్ళ ఫాదర్ అక్కడికి వచ్చి అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేపిస్తాడు. కొన్ని రోజులకి అతనికి చాలా బాగవుతుంది. అప్పుడు వాళ్ళ ఫాదర్ ఒక కాన్ఫరెన్స్ అటెండ్ చేసినప్పుడు సీమోన్ అది చూడడానికి అక్కడికి వెళ్తాడు. అతనికి సంజన కనిపిస్తుంది. ఆమె ప్రెగ్నెన్సీతో ఉంటుంది. ఆ ప్రెగ్నెన్సీ సీమోన్ వల్లే వచ్చి ఉంటుంది. కొన్ని రోజులకి వాళ్ళ ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతుంది. ఆ ఫంక్షన్కి సీమోన్ వెళ్ళిపోతాడు. ఒకప్పుడు చాలా బాగున్న తన లైఫ్ ఇప్పుడు ఎలా ఉందో ఎటు వెళ్తుందో తనకి తెలగా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడే సంజన తన బిడ్డని తీసుకొని వస్తుంది. బాధపడుతున్న సీమోన్ దగ్గరికి తన బిడ్డ తీసుకొని వచ్చి ఇవ్వగానే సీమోన్ నార్మల్ అవుతాడు. అంతటితో మూవీ ఎండింగ్ ఇస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.